ఆ పవర్ఫుల్ పాపులర్ బ్రదర్స్ తాజా కలయిక అనుచరుల్లో కార్యకర్తల్లో జోష్ నింపిందా? చాలా కాలంగా క్యాడర్ లో ఉన్న కన్ఫ్యూజన్ కి తెరపడిందా? ఫైర్ బ్రాండ్ నేతల కలయిక ఎందుకంత చర్చనీయాంశమైంది? రాజకీయం కంటే రక్త సంబంధమే ముఖ్యమంటూ చెయ్యి చెయ్యి కలిపిన ఆ బ్రదర్స్ ఎవరో ఒకసారి చూద్దామా? రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని ఫైర్ బ్రాండ్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే ఈ బ్రదర్స్ ఏం మాట్లాడినా ప్రత్యేకమే కాదు, రాజకీయాల్లో సంచలనం కూడా. ఉద్యమ కాలంలోనూ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బ్రదర్స్ మాట, వ్యవహార శైలి, దూకుడు ప్రతీదీ సంచలనమేనని చెప్పాలి. చాలా కాలంగా బ్రదర్స్ ఇద్దరూ ప్రభుత్వ, ప్రైవేటు పార్టీ కార్యక్రమాల్లో కలిసి కనిపించకపోవడం, అభిమానుల్ని వేర్వేరుగా కలుస్తుండడం, పార్టీ కార్యక్రమాలకు కూడా ఎవరికి వారే అన్నట్లు హాజరవుతుండడం అభిమానుల్లో కలవరం, కలకలం కలిగిస్తుండగా పార్టీలోనూ ప్రత్యేక చర్చకు దారితీసింది. ఎప్పుడూ కలిసే కనిపించాలా? కనిపించకపోతే ఏవేవో మాట్లాడేసుకుంటారా అంటే ఎందుకు మాట్లాడుకోరు? పొలిటికల్ సిచ్యువేషన్ అలాంటిదంటున్నారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, అదే ఫ్యామిలీ నుంచి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బెర్త్ కోసం ఎదురు చూస్తుండటంతో అభిమానుల్లో, కాంగ్రెస్ క్యాడర్లో ఆమాత్రం అపోహలు, అనుమానాలు ఉండవా అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టకపోగా, తాజాగా మంత్రి హోదాలో కూడా మునుగోడు వైపు కన్నెత్తి చూడలేదు. ఇక మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తే రాజగోపాల్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ క్యాడర్ కదలకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదే రోజు సీఎం పుట్టినరోజు వేడుకలను కూడా నియోజకవర్గంలో ఎక్కడా నిర్వహించకపోగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా కరువయ్యాయట. తాజాగా సీఎం పర్యటనలో బ్రాహ్మణ వెల్లంల వరకే పరిమితమయ్యారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతా తానే నిర్వహించిన సీఎం సభలకు తమ్ముడు మొహం చాటేయడం పార్టీలో బ్రదర్స్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా కలిసి కనిపించని, గళం వినిపించని కోమటిరెడ్డి బ్రదర్స్ తాజాగా సీఎం టూర్లో సొంత గ్రామంలో కలిసి కనిపించడం, సీఎంతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం కోమటిరెడ్డి అభిమానుల్లో జోష్ నింపగా, ఈ కలయికతో క్యాడర్లో కన్ఫ్యూజన్కి చెక్ పడిందని హస్తం పార్టీలో టాక్. తన అభిమాన నేతలిద్దరూ కలిసి కనిపించడంతో పండుగ చేసుకుంటున్నారు వారి ఫ్యాన్స్. ఒకరు గర్జన, ఇంకొకరు ఉప్పెన, వెరసి ప్రళయాలేనంటూ మురిసిపోతున్నారు. సైగ ఒకరు, సైన్యం ఇంకొకరు, కలిసి కదిలితే కథనమే అని సలార్ సాంగ్ వేసుకుంటున్నారు కోమటిరెడ్డి అభిమానులు.